ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో నవంబర్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్, శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే టోకెన్స్ ఈ రోజుకు సంబంధించి ఇంకా కూడా అవైలబుల్లో ఉన్నాయండి. వాటికి సంబంధించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నవంబర్ మంత్కు సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్. ద ఆన్లైన్ కోర్ట్ ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ November 2024 will be released at 11 AM. Navanita Seva at 12 noon and Parakamani Seva for Tirumala at 1 PM on 27/8/2024. అంటే తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన శ్రీవారి సేవ అనగా స్వచ్ఛంద వాలంటీర్ సేవని నవంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 27వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. శ్రీవారి సేవ అంటే తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల్ని క్యూ లైన్లో జరగండి గోవింద అంటూ ముందుకు పంపించడం, ఇంకా క్యూ లైన్లో కావచ్చు, పలు ప్రదేశాల్లో కావచ్చు భక్తులకి మంచినీరు, పాలు, అన్నప్రసాదం అందించడం, ఇంకా అన్నప్రసాద భవనంలో భక్తులకి అన్నప్రసాదాన్ని వడ్డించడం, స్వామివారి పూల మాలలు అల్లే వద్ద మాలలకి పువ్వులు అందించడం, ఇలా పలు ప్రదేశాల్లో చేసే సేవనే శ్రీవారి సేవ అంటారు. ఈ శ్రీవారి సేవకి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కరు సింగిల్గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ కి అయినా బుక్ చేసుకోవచ్చు అండి. అండ్ ఈ సేవకి బుక్ చేసుకోవడానికి మీ ఏజ్ 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారై ఉండాలి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతి మరియు తిరుమలకి సంబంధించిన నవంబర్ నెల శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగానే, అంటే 11 గంటలకి ఈ సేవా టికెట్స్ రిలీజ్ చేస్తారు. కాబట్టి మీరు 10 గంటల 58 నిమిషాల కల్లా ఈ శ్రీవారి సేవ.తిరుమల.org అని ఈ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీరు ఈ వెబ్సైట్ లో 1 or 2 minutes ముందుగానే లాగిన్ అయినప్పుడు స్లాట్స్ అనేవి అటు ఇటుగా చేంజ్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే లాగిన్ అయిన తర్వాత ఈ పేజ్ అనేది స్టిల్ గా అలాగే వదిలేస్తే ఆటోమేటిక్ గా లాగౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. కాబట్టి ఎవరైతే ఈ సేవా టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ముందుగానే లాగిన్ అవుతారో ఆ భక్తులందరూ కూడా స్లాట్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఎగ్జాక్ట్ గా ఉదయం 11 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు మీకు ఆ స్లాట్స్ రిలీజ్ చేసినట్టు గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. అప్పుడు మీరు ఫాస్ట్ గా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే తిరుమల నవనీత సేవని నవంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. నవనీత సేవ అంటే తిరుమల శ్రీవారి గోశాలను శుభ్రం చేయడం, పిడకలు చేయడం, రంగోలి వేయడం, ఈ సేవనే నవనీత సేవ అంటారు. అయితే ఈ నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఈ నవనీత సేవకు ఎలిజిబుల్ అండి. ఈ నవనీత సేవకు కూడా ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే నవంబర్ నెలలో తిరుమలలో నవనీత సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ రోజు ఉదయం 11 గంటల 58 నిమిషాల కల్లా ఈ శ్రీవారి సేవ.తిరుమల.org అని ఈ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే తిరుమల పరకామణి సేవని నవంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. పరకామణి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించే సేవనే పరకామణి సేవ అంటారు. అయితే ఈ పరకామణి సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే నవంబర్ నెలలో ఈ తిరుమల పరకామణి సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషాల కల్లా ఈ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.
ఇవండి నవంబర్ మంత్కు సంబంధించి ఈ రోజు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న టికెట్స్. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని మీరు నవంబర్ నెలకి సంబంధించి శ్రీవారి సేవ కావచ్చు, నవనీత సేవ కావచ్చు, పరకామణి సేవ కావచ్చు బుక్ చేసుకోవాలి అనుకుంటే ఆ సేవ టికెట్స్ రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగానే ఈ వెబ్సైట్లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అసలు ఈ సేవలు అంటే ఏంటి, ఎన్ని రకాల సేవలు ఉంటాయి, ఏ సేవలకి ఎవరెవరు అర్హులు అన్నదానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియోని, ఇంకా ఈ శ్రీవారి సేవకి ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని ఒకసారి చూశారు అంటే మీరు చాలా ఈజీగా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చండి. ఇకపోతే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న SST టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే టోకెన్స్ కావచ్చు ఈ రోజు ఇంకా కూడా అవైలబుల్లో ఉన్నాయండి. ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకెన్స్ అనేవి రేపు తెల్లవారుజామున 4 గంటల టైం స్లాట్ కి సంబంధించిన SST టోకెన్స్ అనేవి ఇస్తున్నారు. ఇంకా కూడా 2216 టోకెన్స్ అయితే నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి అందుబాటులో ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో ఈ రోజు రాత్రి 8 గంటల టైం స్లాట్ కి సంబంధించిన టోకెన్స్ అనేవి ఇస్తున్నారు. ఈ రోజు రాత్రి 8 గంటలు అలాగే 9 గంటల టైం స్లాట్ కి సంబంధించిన టోకెన్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. మొత్తంగా శ్రీవారి మెట్టు మార్గంలో 1508 టోకెన్స్ అయితే ఈ రోజుకు సంబంధించి ఇంకా అవైలబుల్లో ఉన్నాయండి. ఇది నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి అందుబాటులో ఉన్నటువంటి టోకెన్స్ యొక్క స్టేటస్. తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న SST టోకెన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే టోకెన్స్ కావచ్చు ఆ రోజుకు సంబంధించి ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ టైం స్లాట్ టోకెన్స్ అనేవి రన్నింగ్ లో ఉన్నాయి, ఇంకా ఆ రోజుకు సంబంధించి ఎన్ని టోకెన్స్ అవైలబుల్లో ఉన్నాయి, అలాగే ఆ టోకెన్స్ అయిపోయిన వెంటనే ఇలా ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లోను ఇంకా వాట్సాప్ ఛానల్లోను ప్రతిరోజు ఆ స్టేటస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుందండి. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు ఇంకా ఆఫ్లైన్ SST టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే టీటీడీకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో అడిగారు అంటే నేను కావచ్చు, గ్రూప్ అడ్మిన్స్ అన్న వాళ్ళు కావచ్చు, లేదా తోటి శ్రీవారి భక్తులు కావచ్చు, ఎవరో ఒకరు మీ డౌట్స్ కి ఇన్స్టెంట్ గా సమాధానాలు తెలియజేస్తారండి. అండ్ ఇంకొకటి, టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరు మీ ప్రొఫైల్ నేమ్ అనేది ప్రాపర్ గా సెట్ చేసుకొని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు 26వ తారీఖు సోమవారం రోజున 76,910 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 30,320 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,26,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతున్నారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 18 నుంచి 20 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
ఓకే అండి. ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా ఈ రోజు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న టికెట్స్‌ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్‌గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థాంక్స్ ఫర్ వాచింగ్.